దాదాపు 113 సంవత్సరాలుగా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ను ఇప్పటికీ బయటికి ఎందుకు తీసుకురాలేకపోయారు? టెక్నాలజీ ఫెయిల్ అయిందా లేక డబ్బు సరిపోలేదా? టైటానిక్ 1912లో మునిగిపోయింది. ఆ టైంలో అంత లోతైన సముద్రంలోకి వెళ్లే టెక్నాలజీ అసలు లేదు. టైటానిక్ మునిగిన దాదాపు 50 సంవత్సరాల తర్వాత అల్విన్ అనే సబ్మరీన్ ఫస్ట్ టైం టైటానిక్ను దగ్గరగా చూసింది. టైటానిక్ కనుగొన్న వెంటనే దాని నీళ్ళ నుంచి బయటికి తీసే మార్గాలపై ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కానీ అంత పెద్ద షిప్ని సముద్రం లోతుల నుంచి పైకి తీయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే టైటానిక్ ఉన్న లోతులో ప్రతి స్క్వేర్ ఇంచ్ పై 46 ఏనుగులు నిల్చున్నంత ఒత్తిడి ఉంటుంది. అంతేకాక 113 సంవత్సరాల తర్వాత టైటానిక్ షిప్ చాలా బలహీనంగా మారిపోయింది. దాన్ని పైకి లేపితే అది పౌడర్లా కూలిపోవచ్చు. టైటానిక్ ను బయటకు తీయడానికి దాదాపు 15 నుండి 20 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో సుమారు 25 కొత్త టైటానిక్లను తయారు చేయవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టైటానిక్ లో సుమారు 1500 మంది మృతదేహాలు ఉన్నాయి. వాటిని బయటకు తీయడం అంటే ఒక పెద్ద సమాధిని తవ్వినట్లే అవుతుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇంకొన్ని సంవత్సరాల్లో టైటానిక్ పూర్తిగా తుప్పు వల్ల కరిగిపోయి చెదిరిపోతుంది.